మీకు సిలబస్ ప్రకారం కొంత నోట్స్ పంపించిన చూసుకున్నారా? నమస్కారం గురువు గారు. నోట్స్ పంపించేసారు, చూసుకున్నాం. నమస్కారం గురువు గారు. గ్రూప్ లో పెట్టిన శుభాశిస్తులు. అవును సార్, గ్రూప్ లో పెట్టింది సార్. PA2 గ్రామర్ క్వశ్చన్. గ్రామర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పంపించిన కదా, అవి కూడా చదువుకోండి. సార్ అది సాధలు అతియాలు సందులు చిందస్సు ఏమో 23 రాసేది సార్. అవి 23 ఏమా 23 పాయింట్స్ ఉన్నాయి సార్. అవి సామెతల అర్థాలు అవి. మీకు సామెతలేమో ఒకటి, జాతీయాలు ఒకటి ఉన్నాయి కదా. సార్ జాతీయ మీరంతా వీడియోలు ఆన్ చేయండి. ఎన్నో ఉండే ఆకాశం కనబడుతుంది. జాతీయాలు సామెతలలో జాతీయాలకు మీనింగ్స్ ఉన్నాయి, అవి పక్కనే రాసేసినాం. అవి అదేది పక్కనే ఉన్నాయి. సామెతలకు మీనింగ్స్ లేకుండే, వాటి కోసమని ఏ సామెతకు ఏంటి మీనింగ్ అనేది నేను రాసిన అక్కడ. అవి ఆ సామెతలకు మీనింగ్స్ అన్నమాట. అన్ని నేర్చుకున్నా. కొన్ని తెలంగాణ పదాలు వాటిని అన్నిటిని కూడా ఒకసారి ఇవాళ మనం చదువుకోవాలి. జాతీయాలు, సామెతలు, తెలంగాణ పదాలు ఏవైతే పంపించినో. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది బాబు, వినిపించట్లే. మిగతా వాళ్ళు ఆన్ చేయలేదు ఇంకా. జై శ్రీమన్నారాయణ సార్, ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుంది శ్రీమన్నారాయణ. అయితే సార్ నిన్న చదువుకోమని చెప్తున్నా సార్ అందరికి. నిన్న మీరు క్లాస్ తీసుకోలే కదా, హోంవర్క్ చదువుకోమని. ఒకసారి ఒక్కొక్కరు చదువుతుండండి, విందాం అందరం. కొంచెం వింటే కూడా ఎప్పటికి గుర్తుండిపోతుంది. గోవర్ధన్, ఫస్ట్ నువ్వు తెలంగాణ పదాలు చదువు బిడ్డ. చదువుతున్నా చదువు. గమ్మున మాట్లాడకుండా, స్థిరం ధర ఎక్కువ, గొట్టు కఠినం, జరంతా కొంచెం, లొల్లి గొడవ, మస్తు ఎక్కువ, గిరానా తొందర, సైతం గోధుమ పిండి, ముత్తెమంతా కొంచెం, పైలం పదిలం జాగ్రత్త, బయటే మిత్రం, నొసలు నుదురు, గజ్జలు పట్టీలు లేదా పట్ట గొలుసులు, వెనకసిరి తరువాత, తీసరంతా కొంచెం, సర్ది జలుబు, నివద్ది నిజం, వెనకసిరి తరువాత, తీసరంతా కొంచెం, చెవి కమ్మలు, చెవి దుద్దులు, వద్ది నిజం. ఎందుకట్లా బ్రేక్ అవుతుంది? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ సార్ మీ వాయిస్ సార్ వెరీ లో ఉంది సార్.
స్పీడ్గా చదవండి అంటున్నా. స్పీడ్గా చదవాలా సార్? కీస జేబు విగురం ఉపాయం పోత్రం రుబ్బురాయి విసుర్రాయి తిరుగాలి అంగి చొక్క గుల్ల గంప ఫలహారం గుమ్మి గాదె కాక వేడి సర్వతం లేదా సర్గతం అట్లకాడ గీర పయ్య చక్రం మడుగులు మురుకులు కళ్యమాకు కరివేపాకు ఆగమాగం హడావిడి. అయిపోయింది సార్. మళ్ళీ దమ్మున పిరం ధర ఎక్కువ గొట్టు కఠినం జరంతా కొంచెం లొల్లి గొడవ మస్తు ఎక్కువ దిరాన తొందర సైరం గోధుమ పిండి ముత్యమంతా కొంచెత్త బరిగే బెత్తం నొత్తలు నుదురు గడ్డలు పట్టీలు లేదా పట్టగొలుసులు వెనక సిరి తర్వాత పీసినారంతా కొంచెం సర్ది జలుబు నివర్ది నిజం విమానం ఒట్టు కమ్మ పెవరు చెవి కమ్మలు చెవి దుదులు కీస జేబు ఇదూరం ఉపాయం పోత్రం రుబ్బురాయి విసుర్రాయి తిరుగాలి అంగి చొక్క గుల్ల గంప ఫలహారం గుమ్మి పేరు నా వీడియో ఆన్ ఉంది సార్. చాలా మంది ఇంకా ఆన్ చేయలేదు, ఎందుకని అడుగుతున్నా. సార్ ప్రకృతి వికృతులు చదవాలి. వీడియోస్ ఆన్ చేయండి. సార్ సౌండ్ వస్తుంది సార్ అని. అవును సార్. నాకు ఇక్కడే వినిపిస్తలే, బహుశా నీ డివైస్ ప్రాబ్లం ఏంటి. ఇప్పుడు పోయింది సార్. గోవర్ధన్ సార్, గోవర్ధన్. అప్పటి నుంచి మీటింగ్ ఉంది సార్. అనుకోండి సార్, ఇప్పుడు మళ్ళీ చదువుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సరిపోలేదా, సరిగ్గా వినపడలేదా? ఓకే సార్, పర్లేదు. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చదవండి. ఆధారం ఆధారువు అజ్ఞ ఆన ఆశ్చర్యం అచ్చరువు. అవి నువ్వే చదువుతావా? సార్ నువ్వు ఆగయ్యా బాబు. ఆ ప్రకృతి వికృతులు ఎవరు? ఉదండపూర్. రాకేష్ యాదవ్ వెయిటింగ్ రూమ్ ఉన్నాడు. రాకేష్ యాదవ్ వెయిటింగ్ రూమ్ ఉన్నాడంట సార్. ప్రకృతి వికృతులు ఎవరన్నా ఒకరు చదవండి. ధోని చదువు. సార్ చదువు బెట్ట. ప్రకృతి వికృతులు. అగ్ని అగ్గి, అద్భుతం అబ్బురం, అన్యాయం అన్నెము, ఆర్య అయ్య, ఆవేశం ఆవేశం, ఆశ ఆశ, ఆశ్చర్యం అచ్చెరువు, ఆహారం ఓగిరం, ఆలి
ఓలి ఉపాధ్యాయుడు ఒజ్జ ఏక ఎక్కము కన్య కన్నె కర్కశం కరకు కలహం కయ్యం కష్టం కస్తి కార్యం కర్జం కీర్తి కీరితి కుమారుడు కొమరుడు కోకిల కోయి క్షేమము సేమము గర్వము గరువము గృహము గీము. మళ్ళీ మీరు చెప్పిందండి మీరు లేవు సార్. ఏ ఉన్నాయి కూడా సార్ 2 రకాలు పంపించండు ప్రకృతి వికృతులు 2 pages పంపించండు. ఆయన దసరా పండుగ సెలబ్రేషన్ ఉన్నాడు, ఏం తెలుస్తలేదు. స్టక్ అవుతుంది గోర్ధన్. హలో దాని పక్కన ఇంకో పేజ్ ఉంది కదా. 1 minute. చదువు బేటా చదువు. ఆధారం అదరువు ఆజ్ఞ ఆన ఆశ్చర్యం అచ్చెరువు కథ కథ కవిత కైత కార్యం కర్జం కావ్యం కవ్వం దిశ దశ ప్రయాణం పయనం భాష భాష మృత్యువు మిత్తి యోధులు జోధులు యజ్ఞం జన్నం విద్య విద్యే శిఖ సిగ శక్తి సత్తి సముద్రము సంద్రము సహజం సహజం స్తంభము కంబము హృదయం ఏదా. మళ్ళీ ఫస్ట్ పేపర్ బాబు శతకము కవుల పేర్లు ఉన్నట్టు. నేను చెప్తా సార్. శతకం పేరు రచించిన కవి పేరు సుమతి శతకం బద్దెన, శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి, కుమార శతకం పక్కి వెంకట నరసింహ కవి, ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణరావు, గాంధీ తాత శతకం క్షీరసీనగల్ కృష్ణమాచార్యులు, బాల నృసింహ శతకం సరోజు బాల నరసింహాచారి, భవ్య చరిత శతకం డాక్టర్ టివి నారాయణ, దాశరథి శతకం కంచర్ల గోపన్న, నరసింహ శతకం మరియు బృకేసరి శతకం కాకుస్తం శేషప్ప కవి, వేమన శతకం వేమన, నగ్న సత్యాలు శతకం రవికంటి రామయ్య గుప్త, శ్రీ నివాస బొమ్మల శతకం శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడెప్పు చంద్రమౌళి, శ్రీ యాదగిరి లక్ష్మణ నృసింహ శతకం శ్రీ దూపాటి భక్త మాచార్య నారాయణ శతకం, బొమ్మెర పోతన చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి, భాస్కర శతకం మారద వెంకయ్య, విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి, శ్రీ వెంకటేశ్వర శతకం మరగంటి పురుషోత్తమాచార్యులు, శ్రీ బాక వరాంజనేయ శతకం వెంకటరావు పంతులు, సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి, సర్వేశ్వర శతకం యదావాక్కుల అన్నమయ్య, చంద్రమౌళీశ్వర శతకం ఇమ్మడి జట్టి చంద్రయ్య, మల్ల భూపాలయం నీతి శతకం ఎల్లకూచి బాల సరస్వతి, ఉత్పలమాల శతకం ఉత్పల సత్యనారాయణాచార్య, ఏకప్రాస శత పద్య మాలిక గిరిభట్ల రఘురామ శాస్త్రి, నింబగిరి నరసింహ శతకం డాక్టర్ ఆదే వెంకట రాజ్యం, విశ్వనాథేశ్వర శతకం గుమ్మన్న గారి లక్ష్మణ నరసింహ శర్మ, శ్రీ లొంక రామేశ్వర శతకం నంబి శ్రీధరావు, వేణు గోపాల శతకం గాడిద భీమ కవి. సార్ 2 తప్పు 50 ఉంది సార్. అయిపోయిందా బాబు? ఇంకా ఉన్నాయి సార్. ఇప్పుడు చదివిన దాంట్లో
రెండు తప్పు చెప్పిండు సార్. వింటున్నావా? సార్ శతకం పేరు, కవి పేరు, కాలం. ధూపాటి పేరు ఒక్కసారి చదువు. దూపాటి. ఒక్క నిమిషం సార్ చదువుతున్నా. ఏడుందబ్బది. ఏతి శతకం సార్ ఆయనది. అది కూడా చెప్పు నువ్వే. మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలనా సార్? ఒక్క ధూపాటి చదువు. శ్రీ దూపాటి సపత్క మాచార్య. శ్రీ దూపాటి సపత్క మాచార్య. అట్లే ఉంటుందా? సంపత్కా ఉందా? సంపత్కు ఉందా? సంపత్కు మాచార్య. మరి సంపత్క అంటున్నాం సార్. అది కొమ్ము చూసుకో. ఇంకోటి బట్ల గారి బట్ల అన్నట్టు. సంపత్ కుమారాచార్య అని నీకు వస్తలేదు నీకు సార్. సంపత్ కుమాచార్య. కుమారా లేదా? రాలేదు సార్. సంపత్ కుమారాచార్య రాలేదంటావు మళ్ళా? సార్ ఉంది సార్. శ్రీ దూపాటి సంపత్కు మాచార్య. కుమాచార్య సార్. శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. సంపత్ అను. సంపత్ కుమారాచార్య. సంపత్ కుమార్ అను. సంపత్ కుమార్. మరి చార్య ఒకటి యాడ్ చేయి. సంపత్ కుమాచార్య. రా ఇక్కడ సార్. సంపత్ కుమారాచార్య. మరి దూపాటి అను. శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. సంపత్ కామాచార్య. అది కొడతాడు, రాయగ్ర కొడతాడు. ఆ తర్వాత మరింగంటి వాళ్ళ పేరు చదువుతా. మరిగట్టిగా రాసినావు. మరిగట్టి అందులో చదివినావు. సింగరాచార్య అనుకుంటా. మరిగంటి అడిగింది మేడం. మరిగంటి పురుషోత్తమాచార్యులు. సున్నా కనబడతలేదా? మరిగంటి సార్. మరింగంటి ఈ పక్కన సున్నా కనబడతలేదా నీకు? మరింగంటి పురుషోత్తమాచార్యులు. మరింగంటి పురుషోత్తమాచార్యులు. మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఇంకో పేజ్ ఉంది సార్, చదువుతున్నా. ఆగు జరాగు, ఇంకా అయిపోలే. ఇంకా తక్కువ సార్. 2 సార్. సార్ గౌడి బట్ల అనేది గారి బట్ల. ఇంకా మాధవా బాబు, కొంచెం ఓపిక పట్టు. ఆగుతలేదా? ఈ సుభాషిత రత్నావళి. సుభాషిత రత్నావళి. ఈయన లక్ష్మణ కవి. ఇంకోరు అంతే సార్, ఒకటే ఉందిడా. ఇంకో పేరు కూడా చదివినావు. సుభాషిత త్రిశతి. సార్ సుభాషిత త్రిశత అదొకటే ఉంది సార్. సుభాషితది. సుభాషిత కాకుండా ఇంకొకటి ఉంటుంది, జలకృషి. విశ్వకర్మ కాదా? వాళ్ళ సరస్వతి. మళ్ళా భూపాలి శతకం. మళ్ళా భూపాలి. 7 రవి. అదే సెకండ్ పేజీలో 3rd one. మళ్ళా భూపాలియం నీతి శతకం. ఎల్లకూచి బాల సరస్వతి. ఎల్లకూచి పిల్లి కూచి. లావత్తు లేని ఎందుకు చదువుతున్నావు? ఉన్న సున్నాలు ఎగరగొడతావు. ఎల్లకూచి బాల సరస్వతి. ఇక్కడ అమర్నాథ్ వచ్చిండు, జర లోపలికి పిలుద్దాం. అనుకుంటాం చాందినా కనబడుతుంది పెద్ద మనిషి. సార్ ఇంకో పేజ్ ఉంది. ఓకే ప్లీజ్. ఒకసారి నమస్కారం చెప్పుకోండి.
నమస్కారం అమర్నాథ్ సార్ గారు. సార్ ఇంకా చెప్పండి. జయస్వామి సార్ అమర్నాథ్ సార్. నమస్కారం అమర్నాథ్ సార్. నమస్కారం అమర్నాథ్ సార్ గారు. నమస్కారం. నమస్కారం. ఆ. ఇప్పుడు చదివినాయని ఇంకో మళ్ళీ ఒక్కసారి చదువునాయన. సార్ చదువుతున్నా సార్. కరెక్ట్ చదువుతా సార్. సుమతి శతకం పేరు రచించిన కవి పేరు. సుమతి శతకం బద్దెన, శ్రీ కాళహస్తీశ్వర శతకం దూర్జటి, కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి, ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణరావు, గాంధీ తాత శతకం సినగల్ కృష్ణమాచార్యులు, బాల నృసింహ శతకం సరోజు బాల నరసింహచారి, భవ్యచరిత శతకం డాక్టర్ టివి నారాయణ, దాశరథి శతకం కంచెర్ల గోపన్న, నరసింహ శతకం మరియు నృకేసరి శతకం కాకుత్సం శేషప్ప కవి, వేమన శతకం వేమన నృకేసరి శతకం నృకేసరి శతకం కాకుత్సం శేషప్ప కవి. ఓకే. 7 నంబర్ ఇప్పుడు. నారాయణ శతకం బొమ్మెర పోతన, చిత్త శతకం శ్రీపతి భాస్కర శతకం మారద వెంకయ్య, విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి, శ్రీ వెంకటేశ్వర శతకం మరింగంటి పురుషోత్తమాచార్యులు, శ్రీ బాక వరాంజనేయ శతకం వెంకటరావు పంతులు, సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి, సర్వేశ్వర శతకం యథావాక్కుల అన్నమయ్య, చంద్రమౌళీశ్వర శతకం ఉమ్మడి జట్టి చంద్రయ్య, మల్ల భూపాలియం నీతి శతకం ఎలకూచి బాల సరస్వతి, ఉత్పలమాల శతకం ఉత్పల సత్యనారాయణాచార్య, ఏకప్రాస శత పద్య మాలిక గౌరీభట్ల రఘురామ శాస్త్రి, నింబగిరి నరసింహ శతకం డాక్టర్ అందే రాజం, విశ్వనాథేశ్వర శతకం గుమ్మన్న గారి లక్ష్మణ నరసింహ శర్మ, శ్రీ లొంకరామేశ్వర శతకం నంబి శ్రీధరరావు, వేణుగోపాల శతకం గడిగే భీమ కవి. ఇంకొంది సార్. శతకం పేరు కవి పేరు కాలం. సుమతి శతకం బద్దెన 13వ శతాబ్దం, వేమన శతకం వేమన 17వ శతాబ్దం, సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం, గువ్వల చెన్న శతకం పట్టాభిరామ కవి, గువ్వల చెన్నెడు 16వ శతాబ్దం, కుమార శతకం పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం, తెలుగు పూలు శతకం నార్ల చిరంజీవి 20వ శతాబ్దం, నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి 18వ శతాబ్దం, భాస్కర శతకం మారద వెంకయ్య 17వ శతాబ్దం, దాశరథి శతకం కంచర్ల గోపన్న 17వ శతాబ్దం. శతాబ్దం సార్ రెండు కన్ఫ్యూజ్ సభరంజన శతకం నీలకంఠ దీక్షితులు 17వ శతాబ్దం, శ్రీ కాళహస్తీశ్వర శతకం దూర్జటి 16వ శతాబ్దం, వెంకటేశ్వర శతకం తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు 16వ శతాబ్దం, శ్రీకర రాజశేఖర్ శతకం సత్యవోలు సుందర కవి 20వ శతాబ్దం, సర్వేశ్వర శతకం యథావాకుల అన్నమయ్య
12వ శతాబ్దం. పార్వతి వల్లభ శతకం కూచిమంచి తిమ్మ కవి 17వ శతాబ్దం. నరసింహ శతకం కాకుస్తం శేషప్ప కవి 17వ శతాబ్దం. తిమ్మకవి చదువు, తిమ్మకవి. తిమ్మ కవి కూచిమంచి తిమ్మ కవి. మళ్ళా చదువు, కూచి మంచి తిమ్మ కవి. మళ్ళా చదువు, తప్పు చదువుతున్నావు. సార్ అదే ఉంది సార్, కూచి మంచి తిమ్మ కవి. మళ్ళా చదువు. కూచి మంచి తిమ్మ కవి. సార్ నో తిరుగుతలేదు సార్. కూచి మంచి, కూచి సార్ కూకు దీర్ఘం ఉంది. కూకు దీర్ఘం ఉండదు, కాకు దీర్ఘం. సార్ కూచి మంచి ఉంది సార్, కూకి దీర్ఘం ఉంది సార్. అరే కూచి మంచి, సార్ కూచి మంచి. అరే కూచి మంచి, కూచి మంచి. అరే కూచి మంచి, కూచి మంచి. అరే కూచి మంచిరా. కూచి మంచి మళ్ళా అట్లా అంటాడు. సార్ కూచి మంచి. అట్లా కాదు, కూచి మంచి. కూచి మంచి తిమ్మ కవి. నరసింహ శతకం కాకుస్తం శేషప్ప కవి 18వ శతాబ్దం. నారాయణ శతకం బమ్మెర పోతన 15వ శతాబ్దం. దాశరథి శతకం కంచర్ల గోపన్న 17వ శతాబ్దం. శ్రీ కాళహస్తీశ్వర శతకం దూర్జటి 16వ శతాబ్దం. సుమతి శతకం బద్దెన 13వ శతాబ్దం. అయిపోయింది సార్. మళ్ళా చదువు. అయిపోయింది, వద్దు సార్. అయిపోయింది అట్లా అయిపోయింది. అన్ని 3 పేజీలా సార్? మళ్ళీ ఏమొద్దులే. నెక్స్ట్ ఏమున్నాయి సార్? నెక్స్ట్ పద్యాలు, సామెతలు ఉన్నాయి సార్. సామెతలు చదవాలా? సామెతలు బాగా వస్తాయి. జాతీయాలు, మన సామెతలు. కృతిక్ చదవమని. కృతిక్ సామెతలా సార్? అవును బేటా. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషంలో అవుతావా? ఎట్లా అంటున్నాడు? సామెతలు దాని అర్థం కూడా సార్ ఒకటి. ఏమయ్యా? సార్ సామెతలు ఒక్క పేజీలో ఉన్నాయి, దాని అర్థాలు కూడా ఉన్నాయి సార్. 2 కలిపి చదవాలి బేటా. సామెత చదివి అర్థం చదవాలి. 2 పేజీలు ఉన్నాయి సార్. అన్నా ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కటి ఉంది సార్. సార్ ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కటి ఉంది. అదే అంటున్నా, చదవవా ఇక? అదే గోవర్ధన్ వానికి లేని బాధ నీకెందుకురా? మరి నీకెందుకు? సార్ గ్రూప్ లో ఉన్నాయి, మీరు రాసిన అవే కదా సార్? అవే దీని గురించి కృతికి చదువుతున్నాను సార్. అతి రహస్యం బట్ట బయలు. దీనిది ఒక్క నిమిషం సార్, చాలా దూరం ఉంది సార్. మీరు పెట్టింది సరిగ్గా క్లియర్ గా లేవు సార్ వర్డ్స్. అవును సార్, అవి కనిపిస్తలేవు సార్ మంచిగా. అవును కనిపిస్తలేదు సార్, మధ్యలో అన్ని కట్ ఏదైనా ఉంటే. సార్ సామెతలు కరెక్టే చదవగలుగుతున్నా కానీ అది చదవలేకపోతున్నా సార్. కనపడతలేదు సార్, లైట్ గా ఉంది పెన్. ఫోటో సరిగ్గా రాలేదనుకుంటా. స్కానింగ్ కరెక్ట్ కాలేదా ఏమి? అవును సార్ సరిగ్గా కాలేదు. అర్థమైంది కానీ మధ్యలో కనపడతలేదు సార్. వర్డ్స్ కనపడతలేదు. బయటపడుతుంది. మీకు ఎక్కడైనా అర్థం కాని ఉంటే అడగండి, చూద్దాం. ఓకే సార్. ఫస్ట్ సార్ అతి రహస్యం బట్ట బయలు. దానిది సార్ అట్లా వద్దు. కనిపిస్తలేదు. అతిగా ప్రవర్తిస్తే బయటపడుతుంది. రహస్యాన్ని అందరూ నేను రాసిన వాటిని ముందర పెట్టుకోండి, నేను చదువుతా ఒకసారి. ఏమన్నా తప్పులు అంటే మీకు పడనక్షరాలు ఉంటే దిక్కుకోండి. ఒకసారి నేను చదువుతా చూడండి. లేకుంటే ఒక పని చేయ కృతిక్, నువ్వు సామెతలు చదువు, నేను అర్థాలు చదువుతుంటా. ఓకే సార్. నేను చదువుతున్నా సార్ సామెతలు.
సార్ అతి రహస్యం బట్టబయలు నేను చదివిన సార్. నెక్స్ట్ చదవాలా సార్? రహస్యాన్ని కాపాడడానికి అతిగా ప్రవర్తిస్తే బయటపడుతుంది. రెండోది, నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నదట. తనకు తెలిసిందే నిజమని భావించడం లేదా తెలివి తక్కువతనం. మావోనికి 32 గుణాలు మంచివే, 2 పాడు. తనకు తెలది ఒకడు చెప్తే వినడు. మూర్ఖుని ప్రవర్తన గురించి చెప్పే మాటలు. చెరువులో పడ్డోన్ని తీసి బావిలేసిన. కష్టంలో ఉన్నవాడికి కష్టాలు రావడం. చిల్లికి చింతపండు ఒత్తినట్లు. తప్పును కప్పిపుచ్చేసే పని. గుమ్మి నిండా గింజలుండాలి, గూటాలోలే బిడ్డలుండాలి. ఉపయోగం లేని. గుట్టకు కట్టెలు మోసిన. కాదు సార్, తప్పు సార్, అది మీరు చదివిన సుఖంగా జీవించాలని చెప్పే మాటలు. ఏంది? మీరు ఒకటి ఎక్కువ చదివారు సార్, దాని తర్వాత చదివారు. 6th one. అవును సార్. అవును సార్. రైట్. సుఖంగా జీవించాలని చెప్పే మాటలు. సుఖంగా చెప్పే మాటలు 6th one. 7th one గుట్టకు కట్టెలు మోసుకు. 7th one అది ఉపయోగం లేని. గాలికి గడ్డపారలు నమ్మశక్యం లేని లేదా మోసపూరిత మాటలు. కట్టకు పుట్ట చెట్టు, చెట్టుకు తొర్ర చెట్టు. దుష్టులతో కలవకపోవడం, కలయిక హానికరం. ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు. గొప్పవారి విలువ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గిపోదు. ఊరు దూరమైంది, కాడు దగ్గరే. మనిషి చివరి దశలో ఉండడం. ఉరుగురికి కొట్టినా మూట పారలేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడం. ఈతకు లోతు లేదు. నైపుణ్యం కలిగిన వారికి ఏ పనిలోనూ కష్టం ఉండదు. ఉడికేసుకొని తిని తడికేసుకొని పన్నట్లు. పని చేయకుండా కాలం గడపడం. అక్క చేతుల ఒక్క నిమిషం సార్. అక్క చుట్టమైతే లెక్క చుట్టమా. డబ్బు ముందు రక్త సంబంధాలు పనికిరావు. కొన్నది బింకెడు, కొసిరేది లొట్టెడు. అతిగా ఆశపడడం. వెన్నుగర్ర బలముంటే ఎన్ని వాసాలైనా ఎక్కియొచ్చు. బలం ఉంటే ఏ పనైనా చేయవచ్చు. అన్నం లేక కోతి రూపు, బట్టలు లేక బాంచ రూపు. మంచి తిండి బట్టలు లేకపోతే బానిసల్లాగా కనిపించడం. దుప్పెడంబలి కోసం దోసెత్తంబలి ఒలకపోసినట్లు. అత్యాశకు పోయి ఉన్నది కూడా పోగొట్టుకోవటం. తోచని పనికి తొక్కులాటెక్కువ. ఏ పని ఎలా చేయాలో తెలియక హడావుడి పడడం. రొట్టెలోనికే రొట్టెనోలి కంటే తునకలోడే నయం. వండుకొని తిన్నవాడి కంటే అడుక్కొని తిన్నవాడి పరిస్థితి బాగుంటుంది. కన్ను పెద్ద, కడుపు చిన్న. ఆశ ఎక్కువైనా అరగించుకునే శక్తి లేకపోవడం. ఎన్ని వేషాలు వేసినా కూటికే, ఎన్నేళ్ళు బతికినా కాటికే. ఏ పని చేసినా బతకడానికే, ఎప్పటికైనా చనిపోవాల్సిందే. అయినోళ్లకు ఆకుల్ల, కానోళ్లకు కంచాల్ల. రక్త సంబంధాలకు విలువ ఇవ్వకపోవడం. అంతటా నానిన అరికాల కింద నానది. అన్ని విషయాలు తెలిసినా
అసలు రహస్యం బయటకు తెలియకపోవడం. అంగనం పట్టి గొడ్డు, వంగడం బట్టి బిడ్డ. ప్రయత్నాన్ని బట్టి ఫలితం. ఫలితం ఉంటుంది. అయిపోయినాయి సార్. ఓకే, జాతీయాలు కూడా చదవాలా సార్? ఇవన్నీ బాగా నేర్చుకోండి బేట. ఓకే సార్. సార్ జాతీయాలు అయిపోయినట్టు కదా.